టు అవేది ట్రావెల్ షో. బెంగళూరు అనగానే పచ్చదనం కళ్ల ముందు కనిపిస్తోంది. అక్కడి చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తోంది. పేరుకు మహానగరం అయినప్పటికీ అందమైన పర్యాటక కేంద్రమైంది. బెంగళూరు నగరంలోనే కాదు, చుట్టుపక్కల కూడా ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. కర్ణాటక అంటే ముందుగా గుర్తుకొచ్చేది కూర్గ్. కూర్గ్లో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుపోయి కనిపిస్తుంది. గలగలా పాలే సెలయేర్లు, నదులు, కొండలు ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక జలపాతాలంటారా, మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. కాఫీ ప్లాంటేషన్లు కనువిందు చేస్తుంటాయి. యూత్ ఇష్టపడే ట్రెక్కింగ్, రిఫ్టింగ్, వన్యప్రాణులు, రకరకాల పక్షుల్ని ఇక్కడ చూడొచ్చు. దేవాలయాలు, బౌద్ధారామాలు, కోటలు కూర్గులో కనిపిస్తాయి. అందుకే ఈ హిల్ స్టేషన్కి స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పేరు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉండే హంపీలోని కట్టడాలు అద్భుతం. బెంగళూరు నుంచి 343 కిలోమీటర్ల దూరంలో హంపీ ఉంది. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలసిల్లిన హంపి క్షేత్రం తుంగభద్ర నది చెంతనుంది. హంపిలో విరూపాక్ష దేవాలయం, విఠలేశ్వర దేవాలయం, ఏకశిలా రథం, కమల భవనం, పుష్కరిణి ఇలా దాదాపు 500 ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కళాత్మక కట్టడాల నిధంతా ఓచోటే ఉండబట్టే హంపిని యునెస్కో అంతర్జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. రెండు కొండల మధ్య ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ. కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని, గొళ అంటే నీటిగుండం అనర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజ్యనీయులైన వారిని శ్రమణులు అనంటారు. శ్రమణులున్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను శ్రమణ బెళగొళ అనేవారు. క్రమంగా అది కాస్త శ్రావణ బెళగొళగా మారింది. ఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి గోమఠేశ్వరుడు విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నందిహిల్స్ ఒకటి. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో నందిహిల్స్ ఉన్నాయి. భౌగోళికంగా స్కందగిరికి ఈ ప్రాంతం అత్యంత సమీపంలో ఉండే ఈ హిల్స్ ట్రెక్కింగ్, హైకింగ్ లాంటి అడ్వెంచర్స్ అంటే ఆసక్తి ఉన్నవారికి తగిన ప్రదేశమిది. 1478 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కొండలు పర్వతారోహకులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. సమీపంలో ప్రవహించే పాలార్, ఆక్రావతి, పెన్నా నదులు ఈ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చాయి. బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది అవళబెట్ట. వన్డే పిక్నిక్కు తగిన ప్రదేశమిది. కుటుంబంతో కలిసి ఒక్కరోజులో ట్రిప్పు ముగించే వీలున్న టూరిస్ట్ ప్లేస్ కూడా. చుట్టూ కొండలుండడంతో ఇక్కడ ట్రెక్కింగ్కు సైతం అవకాశముంది. అసలే పచ్చదనం. ఇక వర్షాకాలమైతే ఎటు చూసినా చెట్లు, పూలతో పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి. కొండపైనున్న హిల్ టాప్, దానికి కొంచెం దిగువనుండే క్లిఫ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్. క్లిఫ్ చేరుకోవడం తేలికే, కాకపోతే ఫోటోలు దిగేవాళ్లతో ఇక్కడెప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది స్కందగిరి కలవరదుర్గ అనే పర్వతాల కోట. బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి వీలుగా టిప్పు సుల్తాన్ ఈ ప్రదేశంలో ఎన్నో కోటలు కట్టించాడు.
తర్వాతి కాలంలో ఈ కోటలు కూలిపోయినా వాటి ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాల మీద ట్రెక్కింగ్ చేస్తూ అందాల్ని వీక్షించవచ్చు. అయితే ఇక్కడ దొంగలు మోసగాళ్లు కూడా ఎక్కువే, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది బన్నేర్ఘట్ట జాతీయ పార్క్. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రదేశాల్లో ప్రధానమైంది. సత్యమంగళం అడవులు, బిఆర్ హిల్స్తో కూడిన ఈ అటవీ ప్రాంతం ఏనుగుల సంరక్షణకు ప్రత్యేకించిన కారిడార్. ఈ పార్క్ ప్రధాన ఆకర్షణ సింహం, పులుల గ్రాండ్ సఫారీ. అంతేకాదు ఈ పార్కులో వివిధ రకాల పక్షులు, సీతాకోక చిలుకలు మనకు కనువిందు చేస్తుంటాయి. పార్క్ నుంచి ప్రవహించే సువర్ణముఖి నది పర్యావరణ ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పార్క్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చంపకధామ స్వామివారి ఆలయం పార్కుకు ఆధ్యాత్మిక శోభను సంతరింపచేస్తుంది. 1971లో ఈ పార్క్ని జాతీయ పార్క్గా ప్రకటించారు. ఈ పార్క్ 25,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వివిధ ప్రదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. మంగళవారం ఈ పార్కుకి సెలవు. బెంగుళూరుకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా. దేశంలోనే అతిపెద్ద వాటర్ పార్క్ ఇది. 82 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్లో వాటర్ స్పోర్ట్స్, ఓపెన్ సవారీలు, లేజర్ షో, సంగీత ఫౌంటైన్, రియాలిటీ షో, థ్రిల్ రైడ్స్, పిల్లల సవారీలు, వేడినీటి కొలనులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయనగర్లో ఉన్న హరేకృష్ణ కొండపై ఉంది ఇస్కాన్ టెంపుల్. ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ ఆలయాల్లో ఇది ఒకటి. బెంగళూరుకొచ్చే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశమిది. ఈ ఆలయ సముదాయంలోనే శ్రీ రాధాకృష్ణ, శ్రీకృష్ణ బలరామ, శ్రీ ప్రహ్లాద నరసింహస్వామివారి తదితర దేవాలయాలు ఉన్నాయి. కొండపైనున్న 7 ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పర్యాటక ప్రదేశాలన్నీ బెంగళూరు చుట్టుపక్కలే కాబట్టి ముందుగా బెంగళూరు చేరుకోవాల్సిందే. హైదరాబాద్ లేదా విశాఖపట్నం ఎక్కడ్నుంచైనా విమానంలో బెంగళూరుకు చేరుకుని అక్కడ్నుంచి కారులో ఈ ప్రాంతాలన్నీ చుట్టి రావచ్చు. ప్రయాణ ఖర్చు హైదరాబాద్ నుంచి విమానంలో వన్ వే టికెట్ ధర 3,000 నుంచి 3,500. విశాఖపట్నం నుంచి కూడా దాదాపు ఇంతే ఉంటుంది. ఇక బెంగళూరు నుంచి ట్యాక్సీ ఖర్చు అదనం. సొంత కారైతే బెంగళూరు నుంచి దారి పొడవునా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ టూర్ను ఎంజాయ్ చెయ్యొచ్చు. 2 వీలర్ మీద వెళ్లాలనుకుంటే స్కందగిరి తప్ప మిగతా అన్ని ప్రాంతాలకి నిర్భయంగా వెళ్లి రావచ్చు. స్కందగిరిలో వాహనాల దొంగలు ఎక్కువే. పార్క్ చేస్తే వెహికల్ పార్ట్స్, ఆయిల్ మాయమవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏవేది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఏవేది ట్రావెల్ షో.
కర్ణాటక గురించి చెప్పుకుంటూ మైసూర్ ప్యాలెస్, అక్కడ జరిగే దసరా ఉత్సవాల గురించి మాట్లాడుకోకపోతే ఎలా? దసరా మొదలవగానే విద్యుత్ కాంతుల వెలుగులతో దగదగలాడిపోతుంది మైసూర్ ప్యాలెస్. అమ్మవారిని ఏనుగుపై వీధుల్లో ఊరేగించే దృశ్యం, వడయార్ రాజు కుటుంబీకులు చేసే ప్రత్యేక పూజలు, అతిథుల రాకలు, దర్బార్ హాల్లో జరిగే ప్రత్యేక సమావేశాలు, ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి మైసూర్లో. మైసూర్ సిటీని కర్ణాటక సాంస్కృతిక రాజధాని అని చెప్పచ్చు. అడుగడుగునా రాచరికం ఉట్టిపడుతుంది ఇక్కడ. అందుకే మైసూర్ని ఐవరీ సిటీ లేదా రాజప్రసాదాల నగరం అని కూడా అంటారు. గంధపు చెక్కల సువాసనలు, గులాబీల గుబాళింపులు మైసూర్కి శాండిల్వుడ్ సిటీగా పేరు తెచ్చిపెట్టాయి. మైసూర్ పట్టణానికి కొన్ని వందలేళ్ల చరిత్రుంది. తమిళ ప్రాచీన పుస్తకాల్లో మాయసూర్ మాండ్య తాలూకాలో ఉన్నట్టుగా ఉంది. 10వ శతాబ్దం నుంచి మాయసూరును మైసూర్గా పిలవటం మొదలుపెట్టారు. తరతరాలుగా మైసూర్ను వడయార్ రాజకుటుంబీకులు పాలిస్తున్నారు. రాజరికం అంతమైనా ఇప్పటికీ మైసూర్లో వడయార్ కుటుంబీకుల హవా కనిపిస్తుంటుంది. వడయార్స్ అంటే మైసూర్ వాసులకి, కర్ణాటక ప్రజలకు ప్రత్యేకమైన గౌరవం. మైసూర్లో చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నో చారిత్రక ప్రాధాన్యత ఉన్న స్థలాలు, కోటలు, టెంపుల్స్, చర్చిలు అనేకమున్నాయి ఇక్కడ. మైసూర్ బృందావన్ గార్డెన్స్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇవన్నీ ఒకెత్తైతే మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దసరా వచ్చిందంటే చాలు మైసూర్ నగరమంతా ప్రత్యేకంగా మారిపోతుంది. దసరాని కర్ణాటక రాష్ట్ర పండుగగా చెప్పచ్చు. ఒకవేళ మైసూర్ టూర్ ప్లాన్ చేసుకున్నట్లయితే దసరా టైంలో వెడితే ఈ ఉత్సవాలను చూసే భాగ్యం కూడా దక్కుతుంది. ఇక వడయార్ రాజకుటుంబీకులు నిర్వహించే దసరా ఉత్సవాల కార్యక్రమాన్ని చూడ్డానికి వేలాది మంది సందర్శకులు హాజరవుతారు. దసరా ఉత్సవాలను మొదటిసారిగా వడయార్ కింగ్ రాజా వడయార్ 1610లో ప్రారంభించారు. ఈ ఉత్సవాలు జరిగే 10 రోజులు ప్యాలెస్ను ప్రత్యేకంగా అలంకరిస్తారు. లో కృష్ణరాజ వడయార్ III దసరా ఉత్సవాల సందర్భంగా ప్యాలెస్లో స్పెషల్ దర్బార్ నిర్వహించే సంప్రదాయానికి నాంది పలికారు. ఈ దర్బార్కు రాయల్ ఫ్యామిలీతో పాటు ప్రత్యేక అతిథులు, అధికారులు, ప్రజలు హాజరవుతారు. ఈ సమయంలో మైసూర్ మొత్తం విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. విజయదశమి రోజున చాముండేశ్వరి అమ్మవారిని అందంగా అలంకరించిన ఏనుగుపై మైసూరు వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెడతారు. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా జంబూ సావరి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి రాజదంపతులు ముందుగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. మైసూర్ ప్యాలెస్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు బన్నీమ్యాన్ ట్యాప్ అనే ప్రదేశానికి వెడుతుంది. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సమయంలో మైసూర్లో మరో ప్రత్యేక ఆకర్షణ దసరా ఎగ్జిబిషన్. మైసూర్ ప్యాలెస్కు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దీన్ని నిర్వహిస్తారు. దసరా రోజున ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, కిచెన్ వేర్, కాస్మెటిక్స్, తినుబండారాలు, ఇలా రకరకాల వస్తువులు, ఆహార పదార్థాలమ్మే స్టాల్స్తో ఎగ్జిబిషన్ కళకళలాడుతుంది.
బెంగళూరు నుంచి మైసూర్కు 140 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి మైసూర్కు అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సైతం మైసూర్కు రైల్లో చేరుకోవచ్చు. ఇక కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి మైసూర్కు ఏసీ బస్సులు నడుపుతోంది. అనేక ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కూడా సర్వీసుల్ని నడుపుతున్నాయి. ఇది వాల్టి ఏవేది ట్రావెల్ షో. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. టీవీ5 మనీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe to this channel TV5 Money and like our videos. Hi, welcome to ఏవేది ట్రావెల్ షో. పట్టు పరిశ్రమలు, చెన్నపట్న బొమ్మలు, కళ్ళు తిప్పుకోనివ్వని హంపి అందాలు, కట్టిపడేసే పడమటి కనుమలు. ఒకటేంటి, కర్ణాటకలో ప్రతిదీ ప్రత్యేకమే. సిల్క్ సిటీ, సిటీ ఆఫ్ టాయ్స్, ఐవరీ సిటీ, శాండిల్వుడ్ సిటీ, ఇలా కర్ణాటకలోని ప్రతి నగరం తమకంటూ ఓ స్పెషాలిటీ ఉన్నవే. చిత్రదుర్గ్, ధర్వాడ్ లాంటి ప్రదేశాలు నాటి చరిత్రకి సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే బెంగళూరులోని ఐటీ కంపెనీలు అభివృద్ధి భారతాన్ని కళ్లకు కడతాయి. ఓవైపు చరిత్ర, మరోవైపు డెవలప్మెంట్కి లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్న కర్ణాటక గురించి ఇవాల్టి ఏవేది ట్రావెల్ షోలో చూద్దాం. అక్కడ అడుగుపెట్టిన టూరిస్టుల్ని తమ అందాలతో కట్టిపడేస్తాయి పడమటి కనుమలు. స్థానికంగా తయారవుతూ ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉన్న పట్టు పరిశ్రమల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుప్పుమంటూ విరజిల్లే చందనపు పరిమళాల సువాసనలు, మరవలేని అనుభూతులు అందించే హంపి దృశ్యాలు, ఎంతో నిరాడంబరంగా కనిపిస్తూనే తమ ప్రత్యేకతని చాటుకునే చెన్నపట్న బొమ్మలు, ఇవన్నీ కర్ణాటక విశిష్టతని చాటి చెప్పేవే. ఇక గ్లోబల్ ఐటీ కంపెనీలైతే కన్నడ గడ్డ మీద స్ట్రాంగ్ బేస్ వేసుకొని ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనే గుర్తింపుని తీసుకొచ్చాయి. భారతదేశానికి నైరుతి దిశగా ఉంది కర్ణాటక. శాతవాహనులు, చోళుల నుంచి చివరగా వడయార్ల వరకు కర్ణాటకని అనేక మంది చక్రవర్తులు, రాజులు పరిపాలించారు. 1950లో వడయార్ మహారాజు మైసూర్ని భారతదేశంలో విలీనం చేశాడు. ఆ తరువాత చుట్టుపక్కల రాష్ట్రాల్లో కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలిపి రాష్ట్రాన్ని విస్తరించి 1956లో మైసూరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకను మొదట్లో మైసూరు రాష్ట్రంగా వ్యవహరించేవారు. 1973 నుంచి మైసూర్ను కర్ణాటకగా మార్చారు. కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంగా గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, నైరుతిలో కేరళ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా కర్ణాటకని 3 ప్రధాన ప్రాంతాలుగా విభజించారు. పడమటి కనుమలకు అరేబియా సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని సన్నని తీర ప్రాంతంగా వర్ణిస్తారు. పడమటి కనుమలు ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తునుంటాయి. కర్ణాటకలోని చాలా భూభాగం దక్కన్ పీఠభూమిలో ఉంది. కర్ణాటకకి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో చాలా వాదనలు ఉన్నాయి. అయితే కరు, నాడు అనే పదాల నుంచి కర్ణాటక వచ్చింది అని అంటారు. కరు అంటే ఎత్తైన, నాడు అంటే భూమి అనర్థం. కర్ణాటక రాష్ట్రం 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
30 జిల్లాలున్న కర్ణాటకలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. అబ్బురుపరిచే వింతలు, విశేషాలు, సాహసాలనిష్టపడేవారిని ఊరిస్తూ ట్రెక్కింగ్ చేసుకునే సదుపాయాలు, ప్రకృతి ప్రేమికుల్ని పరవశింపచేసే అనేక ఆకర్షణలు, అందాలు, కాఫీ తోటలు కర్ణాటకలో చాలా ఉన్నాయి. కనులకి విందు చేసే పచ్చని ప్రదేశాలు, వంపు సొంపుల ఎత్తైన జలపాతాలతో కెమ్మనగుండి, కుద్రేముఖ్ ప్రాంతాలు కర్ణాటకలోనే ప్రధాన హిల్ స్టేషన్స్గా పేరు తెచ్చుకున్నాయి. అంతులేని విస్తీర్ణంతో అతిపెద్ద కోస్తా తీరంగా చెప్పుకునే మంగుళూరు బీచ్ కర్ణాటకకొచ్చే పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్. మైసూర్, మంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి, బెళగావి కర్ణాటకలోని ముఖ్య నగరాలు. కర్ణాటక ఐటీ హబ్గా ఫేమస్. రాజధాని బెంగళూరు అయితే ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఫేమస్ అయింది. అందుకే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన వారు కూడా ఎక్కువే. కర్ణాటకలో స్థానిక భాషలైన కన్నడ, తుళు, కొంకణితో పాటు తెలుగు, తమిళ్, మలయాళం కూడా వినిపిస్తుంటాయి. భారతదేశంలోనే విలక్షణ వాతావరణంతో ప్రణాళికాబద్ధంగా నిర్మించుకున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. పర్యాటక ప్రేమికుల్ని విశేషంగా ఆకర్షించే బెంగళూరు హరిత నగరంగానూ పేరు పొందింది. విదేశీయులు సైతం ఇక్కడి ప్రత్యేక వాతావరణానికి మంత్రముగ్ధులవ్వాల్సిందే. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన బెంగళూరు 709 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో బెంగళూరుది మొదటి స్థానం. దేశానికి ఐటీ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 33% బెంగళూరు నుంచే వస్తుంది. ఇన్ఫోసిస్, విప్రో సహా పలు ఐటీ కంపెనీలు, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటీ వంటి కంపెనీలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరోవైపు బయోటెక్నాలజీ రంగంలోనూ బెంగళూరుదే హవా. దాదాపు 265 కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. అనేక చారిత్రక ప్రాంతాలు, కళాప్రియుల మదిదోచే ఆర్ట్ గ్యాలరీలు, ఆలయాలు, సుందర ప్రకృతి వనాలు, సరస్సులు, పర్వతారోహణ ఆసక్తి కలిగిన వారి కోసం చిన్నపాటి పర్వతాలతో పర్యాటకుల్ని అమితంగా ఆకర్షించే దర్శనీయ ప్రదేశాలు బెంగళూరులో ఎన్నో ఉన్నాయి. ఇస్కాన్ ఆలయం, బన్నేర్ఘట్ జాతీయ పార్క్, చుంచి జలపాతం, ముత్యాల మడువ, నంది హిల్స్, వండర్లా, స్కందగిరి, రంగనాథస్వామి, భోగనందీశ్వర, ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు వంటి అనేక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. ఏవేది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.